వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ తెలంగాణ ప్రయాణికులపై ఢిల్లీ సర్కారు ఆంక్షలు. కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతించాలని నిర్ణయం. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్కు అలవాటే. మాజీ మంత్రి ఈటెల రాజేందర్తో భేటీ అనంతరం కొండా వ్యాఖ్యలు. తెలంగాణలో లాక్డౌన్ ప్రసక్తే లేదన్న కేసీఆర్. గత అనుభవాల దృష్ట్యానే ఈ నిర్ణయమన్న సీఎం. కరోనా పీడితులకు ఫ్యాషన్ డిజైనర్ నిహారికా రెడ్డి అండా, టిఫిన్ డిన్నర్ అందజేస్తున్న వైనం. రెండేళ్ల పసిపాపను చంపేసిన కసాయిలు. కుటుంబ వివాదాలే కారణం. ఇక డీటెయిల్స్ చూస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటేనని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఈటెలతో ఆయన షామీర్పేటలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈటెల తనకు పాత మిత్రుడని, ఆయన భార్య జమున బంధువు అని తెలిపారు. బర్తరఫ్ నేపథ్యంలో సానుభూతి తెలపడానికి వచ్చానన్నారు. రాజకీయాలు మాట్లాడలేదన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే ఈటెల రాజేందర్ గారిని కలవడం జరిగింది. వారు నాకు పాత మిత్రుడే కాక నాకు జమునా గారు బంధువు. తను ఎంతో టెన్షన్లా బాధలా అనిపించింది టీవీలో చూస్తే. అందుకే తనకు సానుభూతి తెలుపుతందుకు నేను ఇక్కడ వచ్చినాను. అండ్ పాత విషయాలు మాట్లాడుకున్నాం. మేము మిత్రులమే, కొద్దిగా చూస్తే బంధువులమే. అండ్ తను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు తీసుకోవచ్చు, తెలంగాణ ప్రజలు మీరు ఎన్నుకున్నారు అని చెప్పడం జరిగింది. సార్, మీరు కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఉన్నారు, ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం మాట్లాడలేదు. ఆ అవకాశాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. కానీ ఇప్పుడైతే ఓ బంధువు దగ్గరకు వచ్చినా, ఇప్పటికైతే ఓ మిత్రుని దగ్గరకు వచ్చినా, కానీ ఒక రాజకీయ నాయకుని దగ్గర వచ్చి రాజకీయాలు చర్చించలేదు. కేసీఆర్ అంటే రాజేందర్ను పార్టీ నుంచి బయటికి నెట్టారు, కుట్రగా భావిస్తున్నారా? కేసీఆర్ గారు ఇటువంటివి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ తప్పు నిర్ణయాలు తీసుకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా మంది కూడా ఆత్మగౌరవానికి ఇబ్బంది. అవునండి, ఎవరికైనా అవుతుంది. ఎవరికైనా ఓ పార్టీని నమ్ముకొని అక్కడ ఉంటే పార్టీ తప్పని చేస్తే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఎవరైనా. కానీ అది మీరు ఇన్సల్ట్ ఫీల్ కాని అవసరం లేదు, మీరు తప్పేం చేయలేదు అని నేను చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఏమైనా పార్టీ పెడితే మీలాంటి వాళ్ళు అంతే అవి చర్చించలేదండి. జమున గారు మాకు దగ్గర బంధువు, మా రామ్దేవ్ అన్నట్టు చాలా దగ్గర బంధువు. అయితే ఓదార్పు ఎందుకండి? ఏమైనా అయిందా? ఏం కాదు, ఓదార్పు అవుతుంది. మనం సానుభూతి చూపేది దేని కొరకు ఓదార్పు? రెండేళ్ల పసిపాపను కసాయిలు చంపేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రాజేంద్ర నగర్లోని ఓ కుటుంబ సభ్యుల మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల పసిపాప గొంతు నులిమారు. దీన్ని గమనించిన మిగతా సభ్యులు నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం హత్యగా నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీద కూడా అందరూ రావద్దు. మీరు లైవ్ పెట్టేస్తే ఇన్వెస్టిగేషన్ సార్ అడిగి అమ్మాయి నమస్తే
ఇక తెలంగాణలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. లాక్డౌన్ వలన ప్రజా జీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించారు. పడకల అందుబాటు, ఆక్సిజన్ లభ్యతపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వేరియంట్ ఉందని, అది మరింత ప్రమాదకరమని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. నెగిటివ్ సర్టిఫికెట్ లేని వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. కరోనా పీడితులకు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నిహారికా రెడ్డి అండగా నిలిచింది. అటువంటి వారికి టిఫిన్, డిన్నర్ అందజేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపు కోసం పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ కూడా పంపిణీ చేస్తుంది. ఈ సేవలు పొందాలనుకునేవారు 9701821089 నంబర్కు ఫోన్ చేయాలని ఆమె తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పీడితుల వద్దకు బంధువులు కూడా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో నిహారిక వారి ఆకలి తీరుస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. కుటుంబ సభ్యులే వాలంటీర్లుగా మారి సేవ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో లక్కీ లాటరీ పథకాలు జోరుగా జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా గృహ, వంట సామాగ్రి పేరిట కొంతమంది అక్రమ సంపాదనకు ఆజ్యం పోస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రతి నెల 1000 రూపాయల నుంచి 14 నెలలు వసూలు చేస్తున్నారు. ఒక్కో లక్కీ లాటరీ పథకంలో దాదాపు 3000 మందిని చేర్చుకుంటున్నారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 2500 members की 2500 ओके 2500 में तो पर मंथ 1000 रुपीस ले रहे हम जी 1000 ले रहे इतने प्राइस हैं पर मंथ 7 प्राइजेस ये 14 मंथ की स्कीम है 14 मंथ्स कंप्लीट हो गए जी 14 मंथ्स कंप्लीट हो गए 14 मंथ्स के बाद 803 मेंबर्स को ड्रा था फाइनल ड्रा 803 मेंबर्स को 5 लाख गोल्ड था कब था फाइनल ड्रा में हां वो डेट कब था डेट 30 को था ये महीना ये लास्ट मंथ 30 ओके 5 डेज हो गए जी फिर नेक्स्ट डे फिर बम्पर था हाँ प्लॉट था जी फिर वॉशिंग मशीन जी फिर आईवा टीवी हाँ यहाँ तक कंप्लीट हुआ था 20 मेंबर्स बचते 20 मेंबर्स को एक्टिवा था ओके अब ड्रा हो गया जी प्राइजेस दे रहे हाँ प्राइजेस को हम ये जो वॉशिंग मशीन है ये जो टीवी है हाँ मुंबई में लॉकडाउन है हाँ लॉकडाउन से क्या हो गया हमारे सामान नहीं आया अभी तक जी जी उन कंपनी वाला क्या हो रहा है लॉकडाउन खत्म होते ही सामान मिला जी अब वही टाइम ले रहे हैं हम
మళ్ళీ ఇష్టం అంటున్నావు కదా అదేమి సామాన్ లేకుంటేనా ఎన్ని కట్టినావు నువ్వు 14,000 కట్టినావు దాంట్లో సగమా कैसा आधा देते ऐसा नहीं ये रूल्स एंड रेगुलेशन में लिखे क्या आप आधा देते आधा देते नहीं लिखे ये जो अमाउंट है इसका जिसमें 20% कट करके देते हैं लिखे अमाउंट वो कितने का था ये देखो सर 7,000 का ही है फिर भी हम 20% नहीं कट कर रहे इसका MRP भी नहीं लिखा इधर MRP पता चलेगा ये तो टू मच 6,000 का है हम फिर भी 7,000 दे दें మరి ఇస్తున్నాడు కదా ఇంకేం డబ్బులు ఇస్తున్నాడు కదా बड़े प्राइस आते हैं డబ్బులు ఇస్తున్నాడు కదా आप अर्जेंट है बोले तो కొన్ని కట్టలేను ఇప్పుడు మొత్తానికి 21,000 కడితే 7,000 ఇచ్చి మొత్తం పంపించేసారు ఎవరికి అడుగుతారో అడుగుపోవటం మా నీకు ये बोले ना వాళ్ళు ఇస్తామని ఈ 7,000 ఎవరు ఇచ్చారు 7,000 ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు లే 7,000 ఇస్తా అంటున్నాడు ఇచ్చారు అంటున్నాడు ఎవరు ఇచ్చినారు ఎవరు ఇచ్చారు अब लास्ट मंथ में ये 803 मेंबर को उठाते ठीक है ये 803 मेंबर रैंडम उठते रैंडम इन द सेंस किसको उठता है क्या नहीं किसको भी नहीं मालूम ये गोल्ड में आपको भी उठ सकता है आपके कार्ड में ये 803 फर्स्ट उठाते उसके बाद ये वॉशिंग मशीन उठाते उसके बाद टीवी उठाते ये 3 में से आपको किस में उठता है किसको भी नहीं मालूम है मैं अगर ये 790 मेंबर्स का ऑर्डर दे दिया कंपनी को ये भी 790 का दे दिया मेरे को मेरे कस्टमर क्या बोल रहे हैं आधे से ज़्यादा 60% कस्टमर मेरे पास पैसे ले रहे हैं सर हमारे को ये वॉशिंग मशीन रखो घर में है आप लगाएं मगर हमारी एक रिक्वेस्ट है हम आपको 7,000 रुपीज़ दियो सर बोल के बहुत सारे लोग रिक्वेस्ट करके ये पैसे लग जा रहे हैं एक्चुअली हमारे कार्ड में पैसे देने का है ही नहीं अच्छा ये जो टर्म्स एंड कंडीशन है ना टर्म्स एंड कंडीशंस में लास्ट प्राइस जो होता है टीवी होता है आपका 32 वही लेके जाना है दूसरा कौन सा हम प्राइस देते हैं मनी देते हैं बोल के किसको भी नहीं बोले as per customers request we are providing them the cash ऐसा as per customers request customer क्या बोल रहे सर కోవిడ్ సోకిన వ్యక్తికి ప్రతిరోజు బలవర్ధక ఆహారాన్ని అందజేస్తున్నామని అనంతపురం కలెక్టర్ చంద్రుడు పేర్కొన్నారు. అనంతపురం శివార్లోని శిల్పారామంలో కోవిడ్ సోకిన వారికి అందించేందుకు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ పీడితులు త్వరితగతిన కోలుకునేలా రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మంచి అంటే తొందరగా రికవర్ అయ్యేలాగా ఇమ్యూనిటీ పెంచుకునేలాగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖర్చుకు వెనకాడకుండా రోజుకు 350 రూపాయలు పర్ పర్సన్కి గవర్నమెంట్
ఎక్కువ మొత్తంలోనే డబ్బులు శాంక్షన్ చేసుకుని దానికి తగిన విధంగా ప్రతిరోజు ఉదయం రాగి జావ లాంటి దాంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం పూట నైట్ డిన్నర్తో మళ్ళీ మధ్యలో భోజనం, తర్వాత టీ స్నాక్స్, అందులో ప్రతిరోజు ఫ్రూట్లు, ప్రతిరోజు సాయంత్రం గుడ్లు ప్లస్ చపాతీ, ఇలాగా రికవర్ కావడానికి కావాల్సినటువంటి అన్నీ, అలాగే ఇమ్యూనిటీ పెరగడానికి కావాల్సినటువంటి అన్ని వసతులతో కూడినటువంటి భోజనం చేస్తున్నాము. దాదాపు రోజుకు 1800 మందికి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. మిగతా వారికి ఎక్కడైతే తక్కువ ఉన్నారో అటువంటి వారికి మనం ఇతర ఏజెన్సీస్ ద్వారా చేయిస్తూ ఉన్నాం. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, అలాగే టైం కూడా మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ వచ్చేలాగా, అలాగే మధ్యాహ్నం 12 లోపే లంచ్ వచ్చేలాగా, 12-12:30 లోపు, అండ్ డిన్నర్ 6:30 to 7:30 వచ్చేలాగా. సో ఎంటైర్ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కూడా చాలా యాక్టివ్గా మానిటర్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ద్రోణి ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల వాన కురిసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. గుట్కాలను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో టోల్గేట్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. నిందితుల వద్ద 150 బ్యాగుల గుట్కాలు లభించాయి. వీటి విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ కనకయ్య తెలిపారు. వీటిని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్పీడ్ టెక్నాలజీ 6/5/2021 సాయంత్రం సమయంలో మా ఎస్ఐ సమరం రెడ్డి అండ్ అదేవిధంగా ఎస్ఓటి వాళ్ళు నమ్మదగిన సమాచారం ఆధారంగా జాయింట్ ఆపరేషన్ చేసి 3 ఆటోలు గుట్కాలు సప్లై చేస్తున్న సమాచారం మేరకు 3 ఆటోలను పట్టుకొని తనిఖీ చేయగా అందులో 120 బ్యాగుల వరకు గుట్కా ప్యాకెట్లు లభించడం జరిగింది. వెంటనే అక్కడే పంచనామా నిర్వహించి అట్టి బ్యాగులను స్వాధీనం చేసుకొని అట్టి డ్రైవర్ల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. సుమారుగా
20 బ్యాగుల వరకు గుట్కా ప్యాకెట్లు లభించడం జరిగింది. వెంటనే అక్కడే పంచనామా నిర్వహించి అట్టి బ్యాగులను స్వాధీనం చేసుకొని అట్టి డ్రైవర్ల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. సుమారుగా కరోనా నియంత్రణ వ్యాక్సినేషన్ వేగవంతమై పై మంత్రి ఆళ్ల నాని విజయవాడలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 420 కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో పడకల పెంపుపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ 104 కాల్ సెంటర్కి సంబంధించి మనం బ్యాక్లాగ్ కూడా మనం తొందరగా ఇప్పుడు హాస్పిటల్ ప్రిపేర్నెస్లో ఇందాక కలెక్టర్ గారు చెప్పింది 3600 దాని అక్కడ నుంచి ఎక్కడి వరకు మనం పెంచుకోగలిగాం 4600కు అంటే 1000 వరకు పెంచుకోమని బెడ్ ఇంక్రీజ్ చేయమని వచ్చినాయి కదా మనకి ఆర్డర్స్. మనకి అవన్నీ కూడా అందులో 238 ఎంతో వేకెన్సీ ఉందని చెప్పి మనం ఇందాక చూసాం కదా. ఆ స్లైడ్ ఏమో బాబు హాస్పిటల్ ప్రిపేర్నెస్ స్లైడ్. సార్ మనకు 40 బెడ్స్కి ఇచ్చాం సార్ పర్మిషన్. దే హ్యావ్ స్టార్ట్ ఇంక్రీజ్ టు 60. సో ఒక్కసారి చూసి ఇద్దామని 47-30 ఉన్నాయి సార్. అంటే యాజ్ పర్ నామ్స్ ఉంటే ఇప్పుడు విజయవాడలో ఆ బెడ్స్ కొరత బాగా ఎక్కువ ఉందని మనం మీడియాలోను సోషల్ మీడియాలోను కూడా చూస్తూ ఉన్నాం. తొందరగా పర్మిషన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో విత్ ఇన్ ద నామ్స్ ఉంటే ఇచ్చేస్తాం. అవి చాలా పెండింగ్ ఉన్నాయి మీ డిఎంఎండ్హెచ్ఓ గారి దగ్గర. బెడ్ కొరత విజయవాడలో బెడ్ కొరత ఉందని బెడ్స్ కొరత ఉందని చాలామంది మనం మా దృష్టికి తీసుకొస్తున్నారు. మీరు 24 అవర్స్లో దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఓకే సార్. తర్వాత ఈ బెడ్స్ కొరతని మనం అధిగమించడానికి ఇంకో 1000 బెడ్లు మనం పెంచాము. మనం కలెక్టర్ గారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి కలెక్టర్ గారు మనకి? మరి ట్రయేజింగ్ సెంటర్ల దగ్గర నుంచి అక్కడికి పంపించట్లేదా? అంటే శాచురేషన్ 94 కన్నా పైన ఉన్న వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్లకి మనం కన్విన్స్ చేసి పంపించడం ట్రై చేస్తే బాగుంటుంది. కొంచెం ఎవరు కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించిన నోడల్ ఆఫీసర్ ఎవరు? నోడల్ ఆఫీసర్ PDDRDA సార్. PDDRDA సార్. నమస్కారం పిడి గారు. ఇప్పుడు మన కోవిడ్ కేర్ సెంటర్లో ఆక్యుపెన్సీ చాలా తక్కువ ఉంది. అవును సార్. 141. మనకి 3000 అరౌండ్ బెడ్స్ ఉంటే ఓన్లీ 141 ఆక్యుపెన్సీ అంటే నేను అనేది ఏంటంటే మీకు కూడా ప్రెషర్ తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ 104 కాల్ సెంటర్కి సంబంధించి మనం బ్యాక్లాగ్ కూడా మనకు తొందరగా ఇప్పుడు హాస్పిటల్ ప్రిపేర్నెస్లో ఇందాక కలెక్టర్ గారు చెప్పింది 3600 దాని అక్కడ నుంచి ఎక్కడి వరకు మనం పెంచుకోగలిగాం 4600కు అంటే 1000 వరకు పెంచుకోమని బెడ్ ఇంక్రీజ్ చేయమని వచ్చినాయి కదా మనకి ఆర్డర్స్. మనకి అవన్నీ కూడా అందులో 238 ఎంతో
వేకెన్సీ ఉందని చెప్పి మనం ఇందాక చూసాం కదా. ఆ స్లైడ్ ఏమో బాబు, హాస్పిటల్ ప్రిపేర్నెస్ స్లైడ్. గాంధీ ఆసుపత్రిలోని కరోనా బాధితులకు ఊరట లభించనుంది. ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. సుమారు 2.5 కోట్ల రూపాయల పీఎం కేర్ నిధులతో నిర్మించిన ఈ కేంద్రంలో నిమిషానికి 1000 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ తయారవుతుంది. ఇందుకోసం 2 యంత్రాలను సిద్ధం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ తెలంగాణ ప్రయాణికులపై ఢిల్లీ సర్కారు ఆంక్షలు. కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతించాలని నిర్ణయం. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్కు అలవాటే. మాజీ మంత్రి ఈటల రాజేందర్తో భేటీ అనంతరం కొండా వ్యాఖ్యలు. తెలంగాణలో లాక్డౌన్ ప్రసక్తే లేదన్న కేసీఆర్. గత అనుభవాల దృష్ట్యానే ఈ నిర్ణయమన్న సీఎం. కరోనా పీడితులకు ఫ్యాషన్ డిజైనర్ నిహారికారెడ్డి అండా, టిఫిన్ డిన్నర్ అందజేస్తున్న వైనం. రెండేళ్ల పసిపాపను చంపేసిన కసాయిలు. కుటుంబ వివాదాలే కారణం. వీక్షకులకు గమనిక, కరోనా నుంచి తప్పించబడాలంటే ప్రభుత్వం ఇస్తున్న సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు ధరించాలి, శానిటైజర్లు ఉపయోగిస్తూ ఉండాలి. అలాగనే డబుల్ మాస్కులు ఉపయోగించడం ఇంకా క్షేమకరం. అవసరమైతేనే బయటికి వెళ్ళండి, లేని పట్ల ఇంట్లోనే ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబ క్షేమము అలాగనే దేశ క్షేమం కోసం ప్రయత్నించండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.